తమిళనాడుకు చెందిన మరబోట్లు ఆంధ్ర సముద్ర జలాల్లో అక్రమంగా ప్రవేశించి సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలిగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య పేర్కొంది. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పాండిచ్చేరి కరైకల్ కు చెందిన 500 హార్స్ పవర్ కలిగి స్టీల్ బాడీ ఉన్న ఒక పెద్ద బోట్లు చిన్న ఫైబర్ పడవలు వేలాడే జలాలతో వేట సాగిస్తూ వలలో తెంపి అక్రమ మత్స్య సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. జువ్వలదిన్నె హార్బర్ మరియు పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా మత్స్యకారులకు 40% ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 14 ఉపకులాల్లో పట్టుపు కులానికి సంబంధించిన ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నడికుడి అర్జున, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల వాసు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు వావిళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను మా సంఘ సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో 14 ఉపకులాలుగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాలుగా పిలువబడతాం. వీళ్ళందరూ కూడా టోటల్ గా మత్స్యకారులుగా సుమారు 80-90 లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారు. మరి అలాగే ఒక్క నెల్లూరులో ఈ రోజు రావడం జరిగింది. మరి అక్కడ దురదృష్టవశాత్తు ఇతర రాష్ట్రాల నుంచి బోట్లు వచ్చి ఫిషింగ్ చేయటం, ఈ రాష్ట్రంలో మరి మా సంపద మత్స్యకారులు పూర్తిగా ఈ మత్స్య సంపద మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తారు. మరి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మరి స్పీడ్ బోట్లు వచ్చి ఫిషింగ్ చేసుకెళ్తే మరి మాకు జీవనోపాధి దెబ్బతింటది. మరి అలాగే దానికి మరి రాష్ట్ర మంత్రివర్యులు కొల్లూరు రవీంద్ర గారు, మరి అలాగే మన దానికి మరి ఒక కమిటీ వేయటం, మరి ఆ కమిటీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి చెప్పటం, మరి దానికి ఏవైతే ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా ఉండేదానికి కలెక్టర్స్ తో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది బహుశా ఒకటి వచ్చింది, ఇంకో 3 రావాలి. రేపు జూన్కి సీజన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బోట్లను ఆపడం జరుగుతుందని మరి పెద్దలు మరి మోపిదేవి రమణరావు గారు, అలాగే మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మరి కొండబాబు కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు, అలాగే నాయకర్ గారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా మంత్రిగా ఉన్నారు. మరి అలాగే ఈ మత్స్యకారులకి ఏదైతే ఇబ్బంది ఉందో మరి అలాగే స్థానిక నాయకులతో మరి అలాగే రాష్ట్రంలో మత్స్యకారుల తరఫున మేము అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏ సమస్య ఉన్నా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు మరి ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి ఆ సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సోదరులారా, ఆహారనిశలు ఈ సంఘం కోసం పాటుపడే సంఘ నాయకులకి నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, ఇది ఒక్క నెల్లూరు సమస్య కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడిది సమస్యను. మీ అందరితో పాటు మేము కూడా ఆహారనిశలు ఈ సమస్యలు తీరేదాకు ఈ సంఘం తరఫున పనిచేస్తామని, మరి అలాగే పెద్దలందరికీ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నందుకు ఆ పెద్దలకి మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి నెల్లూరు మన జిల్లా అధ్యక్షులు మరి అలాగే నెల్లూరు మీడియా సోదరులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.